రాత్రి 8 గంటలకు ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆందోళన కలిగిస్తుంది. పరిస్థితులను మార్చేస్తుంది. మీ మనసును మార్చేస్తుంది. ఏమిటి ఆ యొక్క పరిస్థితి, ఏమిటి ఆ ఫోన్ కాల్ అనేది తెలియాలంటే వీడియో పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున కొన్ని అంశాలు అనుకూలంగా, కొన్ని ప్రతికూలంగా ఉన్నాయి. ఉద్యోగ పరంగా చూస్తే మాత్రం కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. పని ఒత్తిడి ఎక్కువ అవడం మూలంగా నీరసం, తలనొప్పితో బాధపడతారు. పై అధికారుల నుంచి ఒక మాట పడే అవకాశం కనిపిస్తుంది. ఏదైనా చిన్న పొరపాటు చేసి ఆ పొరపాటును ఇతర వ్యక్తులు హైలైట్ చేస్తే ఈ రోజు మీరు తత్ఫలితంగా పై అధికారుల ద్వారా మాట పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటి సిచ్యుయేషన్ వస్తుంది. ఉద్యోగార్థుల కోరిక కూడా నెరవేరుతుంది. ఇది ఒక అవకాశాన్ని మీకు కలగజేస్తుంది. ఆ అవకాశం ఎలా ఉంటుంది అంటే మీరు ఆశించిన రీతిలో ఉండకపోవచ్చు. కొన్ని అంశాల్లో మీరు రాజీ పడాల్సి వస్తుంది. ఏ నిర్ణయమైనా ఆలోచించే తీసుకోండి. అప్పుడే మీకు లాభదాయకమైన ఫలితాలొస్తాయి. వ్యాపారస్తులకు చూస్తే వ్యాపారం సజావుగా సాగుతుంది. మీ యొక్క వ్యాపార జీవితంలో వినియోగదారుల మద్దతు కూడా లభిస్తుంది. మీకైతే కనుక ఈ రోజు దినఫలాల ప్రకారం అనుకోని ఖర్చులు ఊడిపడే అవకాశం కనిపిస్తుంది. ఊహించని ఖర్చులు రాబోతున్నాయి. మీ గృహంలో 70-80 ఏళ్లు పైబడిన వృద్ధులు ఎవరైనా ఉంటే వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి. ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు వెంటనే పరిష్కారాన్ని ఆలోచించండి. చికిత్స తెలుసుకోవడం ఉత్తమం. అశ్రద్ధ చేస్తే గనక సమస్య తీవ్రత పెరుగుతుంది. విద్యార్థులకు ఈ రోజున చూస్తే అనుకూలంగా ఉంటుంది. మధ్యకాలంలో ఏమైనా పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తుంటే ఉత్తీర్ణత అయితే అనుకున్న దానికంటే ఎక్కువ సాధిస్తారు. రాజకీయ పరంగా ఎవరైతే అభివృద్ధి కావాలనుకుంటున్నారో నూతనంగా రాజకీయంలో మీకైతే పేరు ప్రఖ్యాతలు ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రోజున ఒక ఫోన్ కాల్ మీకు ఈ సమయంలో వస్తుంది. ఆందోళన కలిగిస్తుంది. ఈ వార్త విన్న వెంటనే మీరైతే శివ భగవానుణ్ణి ఆరాధించండి. మీ సన్నిహితులు, బంధువులు, ఆప్తులు ఇలా ఎవరైనా సరే ఒకరికి ఆందోళన కలిగించే అంశం మీ వద్దకు వస్తుంది. కాబట్టి ఆ శివ భగవానుణ్ణి ఆ అంశం కోసం, పొంచి ఉన్న ఆ ప్రమాదం కోసం మీరైతే ఖచ్చితంగా బయట పడవేయమంటూ ప్రార్థించండి. శివయ్యే మిమ్మల్ని సమస్య నుండి బయటపడేస్తాడు. మీకు ఉన్న ఆందోళన సమస్యలు తీరిపోతాయి. శివనామ స్మరణతో మీరు కాస్త ప్రశాంతత, ఊరట పొందుకుంటారు. నిత్యం హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మేలుకర ఫలితాలు వస్తాయి. అంతా మంచి జరుగుతుంది.